ఉండాల్సిందిగా మనవి. సో ఇప్పుడు ఫస్ట్ది కాకినాడలో, మళ్ళీ చెప్తున్నానండి అందరూ వినాలి సైనికులు, కాకినాడలో కామసూత్ర ఫ్యాక్టరీ 100 కోట్లతో పెట్టించి 1000 మందికి ఉపాధి కల్పించే ఆలోచనలో సేనాని ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, కాకినాడలో కామసూత్ర ఫ్యాక్టరీ పెట్టి, కామసూత్ర ఖండం ఫ్యాక్టరీ పెట్టి 100 కోట్లతో కాకినాడలో కామసూత్ర ఖండం ఫ్యాక్టరీ పెట్టి 1000 మందికి, 1000 నుంచి 10,000 మందికి ఉపాధి కల్పించే ఆలోచన. రెండోది, వయాగ్ర కంపెనీతో టైఅప్ అయ్యి ముసలోళ్ళకి మింగు దెంగు అనే పథకం తీసుకొని రావడం అనేది ఏదైతే ఉందో అత్యద్భుతం. అది ఆ సేనానికి గట్టిగా చప్పట్లు కొట్టగాల్సిన పథకం అది, ప్రవీణ్ రెడ్డికి. మూడోది, 3 పెళ్ళిళ్ళు చట్టబద్ధం. హైలైట్, 3 పెళ్ళిళ్ళు కన్నా అంతకు మించి ఉంటేనే చట్టబద్ధం. 1, 2 తీసుకుంటే చట్టబద్ధం కాదు. 3 పెళ్ళిళ్ళు చట్టబద్ధము, 1, 2 పెళ్లి చేసుకుంటే చట్టబద్ధము కాదు. మళ్ళీ చెప్తున్నా, విడాకులు స్పాట్లో తీసుకోవచ్చు. ఇంటికి ఒక నొలక మంచం, ప్యాకేజీ లంచాల అఫీషియల్, ఇంటికి 1 కేజీ బంగారం, 10 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలనే ధ్యేయంతో ముందరిపోతుంది జనసేన పార్టీ. మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు, ప్రతి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓయో రూములు ఫ్రీ, దాంతోపాటు కండోములు కూడా ఫ్రీ. ప్రతి 21 సంవత్సరాలు నిండిన యువకులకి ఓయో రూములు ఫ్రీ, కండోములు ఫ్రీ. పబ్బులో ప్రసాదాలు, ఇది హైలైట్ అండి. అన్నగారు ఇచ్చారు ఇది. అలా పబ్బులో ప్రసాదాలు. సో ఇవి సప్త పదులు టైప్లో మన జనసేన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో. దయచేసి అందరూ బాగా విని దీన్ని ప్రజల్లోకి చాలా చాలా లోపలగా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి. వెరీ వెరీ అన్న గ్లాస్ గుర్తు ఎత్తి